జక్కంపూడలతో మాట్లాడుతున్నాం అనేది దృష్టిలో బుర్రలో పెట్టుకుని మాట్లాడు. నీలాంటి వాళ్ళని 1,00,000 మందిని చూసుంటాం. నా బొచ్చుగాడు నువ్వేంది నన్ను పీకేది? బుర్రలో పెట్టుకుని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? అధికార మదం బాగా బుర్రకెక్కించుకున్నామేమో, ఎక్కువ రోజులు ఉండవు. కాస్త దిగు, కొంచెం అందులోంచి కిందకి దిగి మాట్లాడితే బాగుంటుంది. నేను అప్పుడు బాగా బిజీగా ఉండి తెల్లారు లెగిస్తే రోజు ప్రజలు అని చెప్పి తిరిగి నీ మీద నా ధ్యాస పెట్టలే. బాగా ఇప్పుడు నాకు టైం దొరికింది, ఖాళీగా ఉన్నా. నేను బుర్ర పెట్టాను అనుకో, నీ చెన్నై యాశాలు, నీ బ్రాహ్మణ ఆస్తులు ఎక్కడి నుంచి లాక్కొచ్చావో ఇవన్నీ నేను బుర్ర పెడితే మొత్తం శాంతం నీ పని అయిపోద్ది. ఎవరికో అవసరం లేకపోతే మీ నాయకుడికి పెడితే చాలు. నువ్వేమేం చేసావు అన్నీ రికార్డెడ్గా తీసి పెడితే అయిపోద్ది. ఏదైనా రెడీగా ఉండు నాయన. నేనేదో కాస్త బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి నీకు. మా నాయకులు కూడా అందరూ అలిసిపోయి ఉన్నారు. ఎంతకాలం సేవ చేసి మేము కూడా కాస్త ఏదో కొంతకాలం కొద్ది రెస్ట్ తీసుకుందామని ఆగాం. కొద్ది కాలం వెయిట్ చేయి, ఇంకొక 6 నెలలు సంవత్సరం నీకు టైం ఇస్తున్నాను. 1 year అని చెప్పి ఎలక్షన్ అవ్వగానే ఒక 8 నెలలు గడిచింది, ఇంకో 4-5 నెలలు టైం ఇస్తున్నాను. నువ్వు చక్కగా హాయిగా పడుకో, రెస్ట్ తీసుకో. 4-5 నెలలు దాటిన తర్వాత స్టార్ట్ అవుద్ది నీకు క్లాప్ సినిమా. నువ్వు నిద్ర ఉండదు నీకు. స్లీపింగ్ పిల్స్ రెడీగా పెట్టుకో. నువ్వు నా ఆరోగ్యం గురించి నువ్వేం చెప్పవసరలే, చక్కగా బ్రహ్మాండంగా ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు. నువ్వే పాపం గెలిచిన తర్వాత అదేంటో బాగా బలిసిన బరిలాగా తయారయ్యావు. నీ ఆరోగ్యం చూసుకోలేకపోతే నీ కొలెస్ట్రాల్ బీపీఓ ఇంకోటి వస్తావు గమ్మున తొందరగా. నా గురించి నువ్వేం పెద్ద ఎక్కువ ఆలోచించక, నాకు అంతా బాగానే ఉంది. నా గురించి నువ్వు ఎక్కువ పెద్దగా ఆలోచన చేయకు. నీ గురించి నువ్వు ఆలోచించుకో. పులులు సింహాలు పోయి అడవిలో ఉండాలంటున్నావు కదా, ఎక్కడ ఉండాలో మేము నిర్ణయించుకుంటాం. కానీ నీ నోటితో నువ్వు మేము పులిమి సింహాన్ని అని ఒప్పుకున్నావు కదా. సింహమే ఎప్పుడైనా. రాజు రాజే. గెలిచినా ఓడినా జక్కంపూడే. ఇక్కడ నీలాంటి బోగస్ కాదు, నాయి బోగస్ మాటలు కాదు. కాస్త బుర్ర పెట్టుకుని మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఖచ్చితంగా నీకు ఎలాగో ఇంకో 4-5 నెలలు పోయిన తర్వాత నీకు బ్యాండ్ బాజా స్టార్ట్ అవుద్ది. నీకు నువ్వు ఒక్క రాత్రి కూడా నేను పడుకొని చూస్తూ ఉండు. పెద్ద ఎక్కువ అవసరంలే. ఒక్క 4-5 నెలలు నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో. ఒక 4-5 నెలలు పోయిన తర్వాత ఒక సింగిల్ నైట్ కూడా నీకు నిద్ర ఉండకుండా చేస్తా. ఏంటి గోల్ ఏంటి, గొడవ ఏంటి, నేను చేసే దోపిడీని అవినీతి ఈ స్థాయిలో చూపిస్తున్నానంటే ప్రజలకి అని చెప్పి లబోదిబోమని నీకు నువ్వు 4 గోళ్ల మధ్యలో ఏడ్చే రోజులు వస్తాయి. నిద్ర ఉండదు. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను రా స్వామి, అనవసరంగా ఏళ్ళతో పెట్టుకున్నాను రా బాబు అని చెప్పి దండం పెడతావు. నువ్వు తొందరలోనే ఉన్నాయి, ఎక్కువ రోజులు లేవు, రెడీగా ఉండు దానికి. ఈలోపు నీ పన్ను కానిచ్చుకో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.